హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. 2 రాష్ట్రాల్లో కలకలం రేపింది దోపిడీ దొంగల ముఠా. కర్ణాటక బీదర్లో ఇద్దరిని చంపి ఏటీఎం వాహనం నుంచి దాదాపు ₹1 కోటి నగదు దోచుకుంది ముఠా. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని బస్సులో రాయ్పూర్ పారిపోవాలన్న ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులు జరిపి పారిపోయారు ఇద్దరు దుండగులు. దీంతో దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. పక్కాగా ప్లాన్ చేశారు. ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. ఇద్దరు బ్యాంకు సిబ్బందిపై 5 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎంలో పెట్టడానికి తీసుకొచ్చిన ₹93 లక్షల నగదుతో ఉడాయించారు. కర్ణాటక బీదర్లో జరిగింది ఈ సంఘటన. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు బ్యాంకు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సీన్ కట్ చేస్తే దోచుకున్న డబ్బుతో సహా హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు దుండగులు. హైదరాబాద్ నుంచి రాయ్పూర్కు పారిపోవాలన్నది వాళ్ల ప్లాన్. అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ ద్వారా 2 బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ట్రావెల్ ఏజెన్సీ వద్దకు డబ్బుగల భారీ బ్యాగ్తో సహా వచ్చారు. మిగతా ప్రయాణికులతో పాటు వాళ్లను మినీ బస్సులో బస్టాండ్కు తీసుకెళ్లే పనిలో పడ్డారు ట్రావెల్ ఏజెన్సీ సిబ్బంది. ఈ క్రమంలో దుండగుల వద్ద గల బ్యాగును తనిఖీ చేయబోతే వద్దన్నారు. సిబ్బందికి 50,000 లంచమివ్వజూపారు దుండగులు. కానీ అదేమీ లెక్క చేయకుండా బ్యాగ్ను తెరిచాడు ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్. అందులో పెద్ద మొత్తంలో డబ్బుల కట్టలుండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాగుతో వచ్చిన దుండగుడిని పట్టుకోపోయాడు. అన్నిటికీ సిద్ధపడి ఉన్న దుండగుడు తన వద్ద గల తుపాకీతో జహంగీర్పై 3 రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. పొత్తికడుపు, కాళ్లపై బుల్లెట్ గాయాలు కావడంతో జహంగీర్ కుప్పకూలాడు. వెంటనే అక్కడి నుంచి డబ్బు బ్యాగుతో సహా పరారయ్యారు దుండగులు. జహంగీర్పై కాల్పులు జరుపుతున్నప్పుడు సమీపంలో ఉన్నారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. దుండగుల్ని బీదర్ నుంచి వెంబడిస్తూ వచ్చారు వాళ్లు. ఎవరికీ తెలియకుండా మినీ బస్సులో కాపుగాశారు. జహంగీర్పై కాల్పులు జరిపి పారిపోతున్న సమయంలో దుండగుల్ని పట్టుకోవడానికి వాళ్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. రోషన్ ట్రావెల్స్ లో దుండగుడు టికెట్లు బుక్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అలాగే సిబ్బందికి అమిత్ కుమార్ అనే పేరుతో గల ఐడీ కార్డులను చూపించాడు జహంగీర్పై కాల్పులు జరిపిన దుండగుడు. దోపిడీలో మొత్తం 3 దుండగులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వాళ్లలో ఒకణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే పరారైన వాళ్ల కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.